చదువుకున్నా పర్లేదు, చదువుకోకపోయినా పర్లేదు. దీంతో చదువుతో పని లేదు అసలు. బాగా కాయలు అవి తెలుసుంటే సరిపోద్ది. అయినా పర్లేదు కానీ కొంచెం చెట్లు అవి బాగా ఎక్కాలి. చెట్లు చూసి భయపడకూడదు. ఎందుకంటే చెట్లు కొంచెం పెద్దవి ఉంటాయి. ఇట్లా ఎలా ఉంటాయి చూడండి, ఎలా ఉన్నాయో ఏం మాత్రం ఉంటాయి. ఏహే కొబ్బరి చెట్లు ఎక్కే పనా? అబ్బో మాతోని కాదు అనుకోకుండ్రి. ఎందుకంటే ఫస్ట్ ఎవ్వరికి ఎక్కరాదు. భయపడకుండా నేర్చుకుంటే చాలు. గంత రిస్క్ పడి ఎందుకు చేయాలి కొలువు అనుకోకుండ్రి. ఎందుకంటే నెల జీతం మామూలుగా రాదు. జాబ్కి వెళ్తే మహా అయితే ఎంత ఇస్తారో 30,000 లేదంటే ఒక 40,000 ఇస్తారు. ఒకవేళ మీరు ఏ పనికి వెళ్ళినా సరే మాక్సిమం 8 గంటలు 10 గంటలు డ్యూటీ ఉంటుంది మీకు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే అదే నా దగ్గరకు వచ్చారనుకో 5 నుంచి 6 గంటల డ్యూటీ అంతే. మీ శాలరీ ఎంత అనుకుంటారా? మీకు నెల లెక్కమంటే నెల లెక్కిస్తాను, డైలీ లెక్కమంటే డైలీ ఇచ్చేస్తాను. మంత్లీ శాలరీ కావాలంటే భోజనం అది పెట్టి నెలకి 50,000 ఇస్తాను రూమ్ అది ఇచ్చి. లేదు మాకు డైలీ కావాలనుకుంటే డైలీ 2,000 ఇస్తాను భోజనం అవి పెట్టి. ఎట్లున్నది ఆఫరు? రోజుకు 2,000 పని చేసుకుంటే నెలకు 60,000 ఫుడ్ బెడ్ ఫ్రీ. అదే నెల జీతం కావాలి అంటే 50,000 జీతం, అన్నం ఆవాసం ఫ్రీ. అదొకటే కాదు, ఇంకా ఉన్నాయి దాచాం కుప్పలు తెప్పలు అని బాలకృష్ణ అన్నట్టు తను ఏమేం సౌలతులు ఇస్తున్నాడో చెప్పిండు. మంత్లీ శాలరీలు అంటే ప్రతి ఆదివారం సెలవు వస్తుంది. మీకు సినిమాకి వెళ్ళొచ్చు, అవి కూడా ఖర్చంతా నాదే మొత్తం. ఇదేంటి ఇప్పుడు ఉంటుంది మధ్యాహ్నం మీకు భోజనం కలితే భోజనం, బిర్యానీ కావాలి బిర్యానీ, నైట్ మాత్రం నేను ఎత్తుంటే మీకు అందరికీ. బిర్యానీ ఏది తింటామంటే అది ఆఫర్ చేస్తాడట. సినిమాకి పోతే టికెట్ కార్ నుంచి మొదలు పెడితే పాప్కార్న్, కూల్ డ్రింక్స్, ఖర్చు మొత్తం తనదేనట. ఇంతకంటే మంచి ఆఫర్, మంచి జాబ్ ఇంకోటి ఉంటుందా చెప్పుండ్రి? అదేదో సినిమాలో చెప్పినట్టు ఐరనే వంచాలా ఏంటి అన్నట్టు పైసలు సంపాదించాలనంటే పైసలు చదవాలనా ఏంటి అన్నట్టే ఉన్నది ఈ అన్ని ఇస్తున్న జాబ్ ఆఫరు. ఇప్పుడు చెప్పుండ్రి, ఈ అన్నను మించిన సీఈఓ ఎవరుంటారో? ఎంతవరకు చదివిండో ఏం చదివిండో తెలియదు కానీ పని చేసేటోళ్ళకి 50,000 జాబ్ ఇస్తా అంటున్నాడంటే తను నెలకి ఎంత సంపాదిస్తాడో ఆలోచన చేయండి. కాబట్టి చదువు సర్టిఫికెట్లు కాసింత కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుతాయి గంతే. పని చేసే సత్తా ఉంటే దాని మీద పట్టు సాధిస్తే ఏసీ రూమ్లలో కూర్చొని జాబ్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు. అంతేకాదు ఇంకో నలుగురికి కూడా జాబ్ ఇవ్వచ్చు అన్నట్టే ఉన్నది ఈ అన్న పని. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు మస్తు మెచ్చుకుంటురట. నీ పని సాఫ్ట్వేర్ నౌకరి కంటే దర్జాగా ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు.